చెప్పండి అమ్మా, మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? వాకింగ్ అది మామూలుగా అడుగుతున్నా. యాపిల్ పండు తెలుసు కదా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి బాగోలేని దగ్గరికి మనం ఏం తీసుకెళ్తాం ఎక్కువ? యాపిల్ ఫ్రూట్స్. అది ఉన్న కాయలో కూడా అది కొంచెం ఖరీదుగా మనకి కనబడతా ఉంటుంది అనమాట. అర్థమవుతుంది? ఇప్పుడు యాపిల్ తినటం వల్ల మంచిది అంటారా కాదంటారా? యాపిల్ ఫ్రూట్ మంచిదే కదా, యాపిల్ కాయ మంచిదే కదా. ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఏం కనపడుతుంది? యాపిల్ చెట్టు కనపడుతుంది, జలదర వృక్షం కనపడుతుంది. యాపిల్ చెట్టు దేనికి సాదృశ్యం ఉందంటే యేసు క్రీస్తుకి సాదృశ్యం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ లోకంలో అడవి మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి. ఈ లోకంలో శాంతి లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ లోకంలో చిన్న భిన్న పరిస్థితులు అయిపోతున్నాయి. అదవుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్న రోజులు నీకు ఉన్నాయి. ఈ లోకంలో భయంకరమైన క్రూర మృగాలు మనుషుల్ని వెంటాడి చంపాలనుకున్నారు. కానీ ఈ లోకంలో ఈ అడవిలో ఒక వ్యక్తి నీ కొరకు ఎలా వచ్చాడో తెలుసా? జలధర వృక్షంలాగా ఈ యొక్క అడవిలో ఈ యొక్క చెట్టు మొలుస్తుంది అన్నమాట. దేనికి స్తోత్రం చెప్దామా? లోకంలోకి ఎవరు వచ్చాడు? లోకంలోకి ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు పాపుల కొరకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రక్షించాలంటే ఏ ఒక్క మనుషుడు నశించబడక వీలు లేదు, ఏ ఒక్క వ్యక్తి పాపంలో చనిపోవడానికి వీలు లేదు. ఏ మనుష్యుడైనా ఏ వ్యక్తి అయినా పాపంలోకి నరకంలోకి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలందరినీ రక్షించడానికి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించి మనలందరినీ ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూర్చోబెట్టాడు. దేనికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ జలధర వృక్షము యాపిల్ చెట్టుకి సాదృశ్యం ఉన్నది. ఈ యాపిల్ చెట్టు ఎవరికి సాదృశ్యం ఉందంటే యేసుక్రీస్తుకి సాదృశ్యం ఉన్నది. యేసుక్రీస్తులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అయ్యారు, లేకపోతే యేసుక్రీస్తులో ఉన్న ఒక స్పెషల్ గుణం ఏంటది అనేది మీరు అడగవచ్చు అనమాట. స్తోత్రం చెప్దామా? అక్కడ పరమగీతంలోనే ఒకసారి రండి, 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి? ఇక్కడ ఇద్దరి మధ్యన ఒక సంభాషణ జరుగుతుంది. ఏంటో తెలుసా? ఇదిగో నీ ప్రియుల్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ అంటే ఇందాక ప్రారంభంలోనే నేను చెప్పాను. పరమగీతంలో ఎప్పుడు ఎక్కువ మనకి ప్రియుడికి ప్రియురాలకు ఉన్న సంభాషణ మాటలు మనకి కనబడతా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రియురాలు వచ్చి అడుగుతుంది అనమాట, ఇదిగో నీ ప్రియుడిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి, అతలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అతలో ఉన్న గుణము ఏంటిదని అడుగుతున్నప్పుడు ఏమేం చెప్తుంది? ఇప్పుడు నా ప్రియుడిలో ఉన్న గుణాలు ఏంటిది? 10వ వచనం నుండి స్టార్ట్ చేయండి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతను గుర్తించదగిన అతని శిరస్సు అపరంజి వంటిది. దేవునికి స్తోత్రం చెప్దామా? అమ్మా మీరు చూడండి, నాకు చూడండి. ఇప్పుడు ఈ ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంట? నా ప్రియుడు ఎలాంటి వాడంట? నా ప్రియుడు ఎటువంటి వాడంట? ఇగో వేరే ప్రియునికి ఈ ప్రియునికి ఉన్న విశేషం ఏంటంటే నా ప్రియుడు ఎలాంటి వాడంటే నా ప్రియుడు ధవలవర్ణుడు. నా ప్రియుడు ఎలాంటి వాడు అంట? రత్నవర్ణుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నిన్న ఈ బ్రదర్ పాట పాడుతూ నీవే ధవలవర్ణుడవు నీవే రత్నవర్ణుడు అలా పాట పాడుకుంటూ వచ్చాడు. మన దేవుని వర్ణించాలంటే, దేవుని ఒక పిలవాలంటే ఇదిగో ఆయనలో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ, ఆయన ఉన్న ఒక గుణం ఏంటంటే ధవలవర్ణుడు ఆయన, రత్నవర్ణుడు ఆయన. 10,000 మందిలో నేను నా ప్రియుడిని గుర్తించగలను. నా ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 10,000 మందిలో ఉన్నా సరే నా ప్రియుడిని నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలను, నా ప్రియుడిని నేను ఈజీగా గుర్తు చేయగలను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో గమనించండి, మన ప్రియుడిలో ఉన్న ఇంకో ప్రత్యేకమైన గుణం ఏంటో చదువుకుంటే వెళ్ళండి ఒకసారి. 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయం 26వ వచనంలో చదువుకుంటూ వెళ్దాం. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడను ఒక మాట మనకు కనబడతా ఉంటది. పవిత్రుడను నిర్దోషి. ఒకవేళ రిఫరెన్స్ కనపడితే మీరు తర్వాత
26 వచ్చిన దాకా లేదనుకుంటా, అక్కడ ఎక్కడ ఉంటుంది. పవిత్రుడను నిర్దోషి నిష్కలంపుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. అది హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది అనమాట. హెబ్రీ రాసిన పత్రికలో 7వ అధ్యాయము 26వ వచనంలో కనపడుతుంది. ఒకసారి చదువుదామా? 7:26. పవిత్రుడను నిర్దోషియు నిష్కలంషముడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అందులో ఒకసారి చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? ఎలాంటి వాడంట? నేను ఆరాధిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు, మనం ఘనపరుస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు ఎలాంటి వాడంట? పాపుల చేరక. అర్థమవుతుందని ఆయనలో ఉన్న గుణం ఏంటంట? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంట? ఏమని ఉంటుంది అక్కడ? పవిత్రుడను నిర్దోషి నిష్కలంష్కుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ లోకంలో ఇలాంటి గుణ కలిగినాలు లేకపోతే ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రియుడిలో మాత్రమే మనకి కనుక్కోగలుగుతాం. దేనికి స్తోత్రం చెప్దామా? ఈ ప్రియుడు ఇప్పుడు ఎక్కడున్నాడంట? లోకానికి వచ్చాడు. అర్థమవుతుంది? ఈ ప్రియుడు ఇప్పుడు ఎక్కడున్నాడంట? మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రియుడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడంట? నీ దగ్గరికి రావటానికి ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుంది? ఈ క్రూర మృగాలన్నీ తప్పించి ఈ భయంకరమైన లోక పరిస్థితులను జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో శత్రు వేసిన ప్రతి అపవాది బాణం నుండి దేవుడు నిన్ను కాపాడుతూ, అర్థమవుతుంది, శత్రు వేసిన ప్రతి దెబ్బ నుండి నిన్ను తప్పిస్తూ ఇప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఎలా రక్షిస్తున్నాడు తెలుసా? అర్థమవుతుందండి? ఈ యొక్క క్రూర మృగాలన్నీ తప్పించి నన్ను కాపాడుటకు ఆయన ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనమాట. అలా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. దీవారాత్రులు ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒకవేళ ఏ దేవుడు నువ్వు వెతుక్కోవాలని నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో మనశ్శాంతి లేదు, నా జీవితంలో సుఖం లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, నా కుటుంబ పరిస్థితులు బాగోట్లేదు, నా శరీర బలహీనతలతో నేను ఇబ్బంది పడుతున్నాను అని ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూర్చున్నా లేకపోతే మైకు శబ్దం ద్వారా ఒకవేళ నువ్వు ఉంటున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో నేను మీకు చెప్తున్న ఒక శుభవార్త ఏంటో తెలుసా? నేను మీతో చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం కూడా తెలుస్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సకల జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆపద ఉన్నప్పుడు ఆదుకునేవాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఇబ్బంది ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి అక్కను చేర్చుకొని నీకు సహాయపడేవాడు. అలాంటి దేవుని ఈ రాత్రి కాల సమయంలో మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుని ఈ రాత్రి కాల సమయంలో మనం ఘనపరుస్తున్నాం. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మనం గమనించుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచించుకుందాం. ఇదిగో నీ ప్రియుడిలో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటో తెలుసా? నా ప్రియుడు ధవల వర్ణుడవు. నా ప్రియుడు ఎలాంటి వాడు తెలుసా? అతి సుందరుడు. నా ప్రియుడి గురించి వర్ణించాలంటే ఇంకా మాటలు సరిపో, అక్కడ ఇంకా చాలా లోతుగా వివరించుకుంటూ వెళ్ళిద్ది అనమాట. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఎవరి కొరకు నువ్వు వెతుకుతున్నావు? నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలని ఒకవేళ నువ్వు వెతుకుతున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఆ దేవుడు తెలుసుకోవాలని నీ మనసులో ఒకవేళ అనేకమైన ఆలోచనలు ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో మేము ప్రకటిస్తున్న యేసయ్య, మేము ఆరాధిస్తున్న యేసయ్య, ఆయన సజీవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయనలో ఎటువంటి నింద లేదు. లోకం అనేక పాపములు అనేక నేరములు ఆయన మీద మోపాలనుకున్నా సరే ఆయనలో కనుగొనటానికి ఏలెత్తి చూపించడానికి ఒక్క పాపము కూడా ఆయనలో కనబడట్లేదు అనమాట. దేవునికి స్తోత్రం చెప్తామా? అలాంటి దేవుడిని మేము ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడిని మేము కనపరుస్తున్నాం. ఆ ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఇది అన్నమాట. ఒకవేళ నువ్వు అటు ఇటు ఎత్తుక్కుంటుంటే ఇదిగో ఈ యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు శిలువలో నీ కొరకు మరణించాడు, మరణించి మరలా పునరుత్థానమై మరణించి మరలా తిరిగి లేచాడు అనమాట. ప్రియులారా, 3 విషయాలు జ్ఞాపకం చేసి, అడవి అంటే ఏంటిదని చెప్పాను, లోకం. వృక్షములు అంటే ఏంటని చెప్పాను, మనుషులు పాపంతో నిండి ఉన్నారు. ఈ యొక్క లోకము ఏం చేసిందంటే, లోకమంతా తేజో నక్షత్రం కింద పడిపోయి ఏం చేసింది, లోకమంతా
పాడు చేసేసింది. ఇప్పుడు లోకమంతలో ఏమైపోయింది? పాపము. లోకమంతా పాపంతో నిండి ఉన్నది. ఈ లోకంలో ఎవరు నివసిస్తున్నారు? ఇప్పుడు మనుషులు నివసిస్తున్నారు. వృక్షంలో అంటే ఎవరని చెప్పాను? మనుషులకి ఇప్పుడు ఈ లోకం ఏమంటించిందంటే పాపం అంటించింది. పాపం అంటించిన తర్వాత ఇప్పుడు పాపాన్ని పోగొట్టడానికి ఎవరు వచ్చారు? జలధర వృక్షం అంటే యేసుక్రీస్తు. అర్థమవుతుంది? ఈ లోకానికి వచ్చి మనుషుల యొక్క పాపాన్ని తీసివేసి, అర్థమవుతుంది, మనల్ని పాపాత్ములుగా కాకుండా నీతిమంతులుగా, పవిత్రురాలుగా దేవుడు మనకి కృప చూపించాడు. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యామంటే నీతిమంతులైన దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల మనం గమనించుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచించుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే అధ్యాయంలో ఒకసారి మరలా చదువుకుంటూ వద్దాము. పరమగీతంలో 2వ అధ్యాయము 3వ వచనం. పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుని. ఆనందభరితనై జలధర వృక్షము దగ్గర ఏముంటుంది అంటే, అప్పుడు జలధర వృక్షం దగ్గర ఏముంటుంది? నీడ ఉంటుంది. అదే జలధర వృక్షం దగ్గర ఇంకేముంటుంది? 2 విషయాలు మీరు గమనించండి. అక్కడ చెప్పండి, ఏముంటుంది అక్కడ? ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? తర్వాత ఏం కనపడుతుంది అక్కడ? నీడని కనపడుతుంది. ఈ వృక్షం దగ్గర ఏం కనపడుతుంది? ఆనందము కనపడుతుంది. మొదటికి ఏం కనపడుతుంది? ఆనందం. ఎవరు నీడ దగ్గర? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏ వృక్షం దగ్గర? జలధర వృక్షం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర మనకి ఏం కనపడుతుంది? ఆనందం. ఆనందానికి వ్యతిరేక పదం ఏంటి? దుఃఖము, బాధ. అర్థమవుతుంది? ఇప్పుడు లోకంలో మనకి ఎక్కువ కనపడేది ఏంటిది? బాధ, దుఃఖము. ఆనందంగా కలిగిన లేకపోతే సంతోషం కలిగిన వారు చాలా తక్కువ మంది కనబడుతూ ఉంటారనమాట. మీరు ప్రపంచంలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, అర్థమవుతుంది, ఎన్ని హాస్పిటల్కైనా వెళ్ళండి, అర్థం, అక్కడికి వచ్చే పేషెంట్లు ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారా, బాధతో ఉంటారా? చెప్పరే అమ్మా. ఎలా ఉంటారు? బాధతో ఉంటారు. ఎవరైనా సంతోషంగా ఉంటే హాస్పిటల్కి వస్తారా? నవ్వుకుంటే హాస్పిటల్కి వెళ్తారా? చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బాధతో, ఒకవేళ వారి యొక్క సమస్య పోగొట్టుకొని వారి యొక్క డాక్టర్ మంచి వార్త చెప్తే నవ్వుకుంటూ ఇంటికి వస్తారు. డాక్టర్లు ఇంకేదో వారికి ఏం చెప్పకూడదని చెప్తే వారి జీవితాంతం అలాగే బాధపడుతూనే ఉంటారు. అర్థమవుతుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ లోక పరిస్థితిలో, ఈ లోకంలో ఎక్కడ చూసినా మనకి ఏం కనపడుతూ ఉంటుంది? బాధ, దుఃఖము, ప్రయాసం కనపడుతూ ఉంటుంది. కానీ ఎవరి దగ్గర సంతోషం ఉంటుందంట? ఏ వ్యక్తి దగ్గర సంతోషం ఉంటుందంట? ఏ వృక్షం దగ్గర ఆనందం మనకి దొరికిద్దంట? ఎవరి దగ్గర మనకు దొరుకుతుంది? చెప్పాలి. ఎవరి దగ్గర మనకి ఆనందం దొరుకుతుంది? జలధర వృక్షం అంటే యేసుక్రీస్తు దగ్గర మనకి నిజమైన ఆనందము దొరుకుతుంది. యేసుక్రీస్తు దగ్గర మనకి నిజమైన సంతోషం జరుగుతుంది. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ నీ హృదయంలో ఎంత బాధ ఉన్నా సరే, వాక్యంత్రం ద్వారా ఈ మాటలు ఏ వ్యక్తి అయితే ఉంటున్నారో, ఒకవేళ నీ బాధ ఎదుటి వ్యక్తితో చెప్పుకోలేకపోతున్నావేమో, నీ గుండెలో ఉన్న వేదన ఎదుటి వ్యక్తికి చెప్పుకోలేకపోతున్నావో, నలిగి కృంగి నీ యొక్క జీవితం నాశనం చేసుకోవాలనుకుంటున్నామో, ఈ రాత్రి కాల సమయంలో నేను నీకు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ఇదిగో, నా యేసయ్య దగ్గర సంపూర్ణమైన ఆనందము. నా దేవుడు నీకు ఆనందం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? నా యేసయ్య నీ జీవితానికి ఆనందం ఇచ్చేవాడు, నీ బాధను తీసివేసేవాడు, నీ దుఃఖాన్ని తీసివేసేవాడు, నీ దుఃఖాన్ని తీసివేసి నీ జీవితంలో సంతోషం ఇవ్వగలిగిన వాడు ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనది ఏంటంటే, ఈ ప్రియుడిలో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, హీ కెన్ గివ్ యూ హ్యాపీనెస్. హీ విల్ ఫిల్ యువర్ లైఫ్ విత్ హ్యాపీనెస్. ఆయన నీకేమి ఇవ్వగలుగుతాడంటే ఆనందం ఇవ్వగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? ఆ జలధర వృక్షము దగ్గర ఉంటేనే. చెట్టు ఎక్కడ ఉందండి? ఆ చెట్టు నీడ ఎక్కడ దాకా వస్తుందా? చెప్పండి. చెట్టు నీడ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చెట్టు కింద దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా? చెట్టు ఎక్కడ ఉందో నాకు నీడ కావాలంటే వస్తుందా? చెప్పండి. కొంతమంది యొక్క ఆశలు, కొంతమంది యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? అలాగే ఉంటాయి. ఈ దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? దేవుడు నాకు చేయలేడా? అదే దేవుడు నాకు ఇవ్వలేడా?
నేను మందిరానికి వస్తేనే దేవుడు చేస్తాడా? అయ్యగారు ప్రార్థన చేస్తేనే కార్యం జరిగిద్దా? దేవుడు ఇలా చేయలేడా? అలా చేయడేనా? కొంతమంది తలాతోకలేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కొంతమంది అర్థం లేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా కాదు. చెట్టు కిందకు వస్తే నీకేం దొరికిద్ది? అది ఏ చెట్టు అయినా కానీ నీకు నీడ కావాలంటే ఒక చెట్టు కిందకి వెళితే ఆ నీడ నువ్వు ఆ చెట్టు కింద నువ్వు అనుభవించగలుగుతావు. ఆ చెట్టు దగ్గర రాకుండా నీకు నీడ కావాలంటే అది ఎలా సాధ్యము? నీ జీవితంలో కూడా సంతోషం కావాలంటే ఇవ్వగలిగిన ఒకే ఒక చెట్టు ఏంటిది తెలుసా? జలదల వృక్షము. దేవునికి స్తోత్రం చెప్తామా? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీ జీవితానికి ఏమి ఇవ్వగలుగుతాడు? ఆనందం ఇవ్వగలుగుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితానికి ఏమి ఇవ్వగలుగుతాడు? సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దుఃఖంతో వేదనతో ఒకవేళ నీ కుటుంబాన్ని నువ్వు గడుపుకున్నావేమో, దుఃఖంతో వేదనతో ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ఈ స్థలంలో కూర్చొని ఉన్నావేమో, ప్రయాసంతో లేకపోతే గుండె నిండే వేదనతో ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూర్చున్నావేమో, ఇదిగో ఆ చెట్టు దగ్గరికి రా, నువ్వు ఆ వృక్షం దగ్గరికి రా, నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రా. నువ్వు యేసుక్రీస్తు నీ జీవితానికి సంతోషం ఇవ్వగలుగుతాడు. యేసుక్రీస్తు నీ జీవితానికి ఆనందం ఇవ్వగలుగుతాడు. ఇంకెన్ని రోజులు అలా ఏడ్చుకుంటేనే నేను జీవితాన్ని గడుపుతావు, ఇంకెంతకాలం అలా ఏడ్చుకుంటేనే నీ బ్రతుకును కొనసాగిస్తావు. ఈ రాత్రి కాల సమయంలో ఇదే నీకు ఆఖరి కన్నీళ్ళు అవ్వాలి. ఈ రాత్రి కాల సమయంలో ఇదే నీ ఆఖరి ఏడిపోవాలి. ఇక ఏడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆ చెట్టు కింద నీకు సమస్తము సకల విధమైన ఆనందం నీకు దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆ చెట్టు దగ్గర నీకు సమస్తము దొరుకుతుంది. దేనికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఆలోచించండి. ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుంది. ఏ చెట్టు దగ్గర అయితే పాపము ప్రారంభించిందో అర్థమవుతుందండి, అదే చెట్టును దేవుడు మరలి అదే చెట్టు అంటే ఆ చెట్టు దగ్గరే ఆ చెట్టు కింద మనకి ఏం కలుగుతుందంట? నీడ కలుగుతుంది. దేనికి స్తోత్రం చెప్దామా? అర్థమవుతుంది. సర్పం ఎక్కడ నుండి అవతో మాట్లాడింది చెప్పండి? నేల మీద ఉండా చెట్టు ఎక్కి మాట్లాడిందా? చెప్పాలి, మీరందరూ చెప్పాలి. చెట్టు మీద ఉండేగా సర్పం మాట్లాడింది, చెట్టు మీద ఉండే కదా. అర్థమవుతుంది. ఇప్పుడు చెట్టు మీద ఉండే సర్పం మాట్లాడినప్పుడు ఇప్పుడు పాపం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? పాపం ఎక్కడ మొదలైంది? ఇప్పుడు చెట్టు దగ్గర. అంటే సర్పం అక్కడ మాట్లాడటం ద్వారా అర్థమవుతుంది. హవ్వ మాటలు విని అక్కడ హవ్వ ఆ యొక్క చెట్టు వృక్షం తినడం ద్వారా అక్కడ నుండి స్టార్ట్ అయింది. చెట్టు దగ్గర నుండి ఇప్పుడు సర్పం మాట్లాడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ఇదిగో ఈ జలధర వృక్షము అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఏ చెట్టు ఎక్కడి నుండి అయితే పాపము స్టార్ట్ అయిందో దేవుడు మరలా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పాపాన్ని తీసివేయటకు, అర్థమవుతుంది, పాపాన్ని తొలగించుటకు, నిన్ను పవిత్రుడిగా చేయుటకు, నిన్ను పరిశుద్ధుడిగా చేయుటకు, నిన్ను పవిత్రాలుగా చేయుటకు, నీ జీవితంలో సంతోషమేటకు ఇదిగో జలధర వృక్షం దగ్గరికి రా, ఈ చెట్టు దగ్గరికి రా. ఈ చెట్టే ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా మనకి కనబడుతుంది. దేనికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టు దగ్గర ఏం కనపడుతుందంట మనకి? ఆనందభరితున్న నేను అతని నీడను కూర్చి ఉంటుంది. అర్థం. ఆయన నీడకి ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ప్రియుడు ఏం చేస్తున్నాడు? ప్రియుడి యొక్క నీడ దగ్గర ప్రియురాలు ఏం చేస్తుందంట? కూర్చున్నాడు. ప్రియుడు అంటే యేసుక్రీస్తు, ప్రియురాలు అంటే మనం. సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. ఇదిగో సంఘం కొరకు దేవుడు తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. సంఘం కొరకు దేవుడు తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ కొరకు నా కొరకు దేవుడు తన ప్రాణాన్ని అర్పించి, నీ కొరకు నా కొరకు దేవుడు తన ప్రాణాన్ని అర్పించి మనల్ని ఈ రాత్రి కాల సమయంలో సజీవుడిగా ఉంచాడు. మనలో పాపం ఏమీ లేకోకుండా, నువ్వు నేను నశించిపోకోకుండా దేవుడు మనల్ని రక్షించాడంటే అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పమైన. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని, ఈ రాత్రి కాల సమయంలో మరి నువ్వు యేసు దగ్గరకు రావటానికి నువ్వు ఇష్టపడతావా? ఈ జలధర వృక్షంలో దగ్గర రావటానికి నువ్వు ఇష్టపడతావా? ఈ వ్యక్తి దగ్గరికి రావటానికి, లేకపోతే ఈ వ్యక్తి దగ్గరికి వస్తున్నప్పుడు, లేకపోతే అనేక మంది అనేక మాటలు అంటూ ఉంటారు. ఏ మాటలు పట్టించుకో అవసరం లేదు. ఒకవేళ మనుషులు నిందకరమైన, లేకపోతే ఆ మనిషి నీకు అపహాస్కరమైన మాటలు మాట్లాడుతున్నా సరే నువ్వేం పట్టించుకో అవసరం లేదు.
నీకు ఆ నీడన కావాలి అంటే నువ్వు పగబగ మండిపోతున్నావు, ఇప్పుడు నువ్వు కాలిపోతున్నావు, ఎండకి వేడెక్కిపోతున్నావు. నువ్వు చెట్టు కిందకి వెళితేనే ఇప్పుడు నీకు నీడ ఉంటుంది. ఇప్పుడు దానికోసం పరిగెత్తుకుంటానే వెళతావు, కాలిపోతుంటే పరిగెత్తుకుంటానే నీడ దగ్గరికి వెళ్ళాలనుకుంటావు, లేకపోతే తట్టుకోలేక ఏ విధంగా అయినా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి, ఆ నీడ దగ్గరికి వెళ్ళాలి అనే ప్రయాసపడుతూ ఉంటావు. ఈ దారిలో ఏదన్నా సరేలే గబగబ వెళ్ళిపోటానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా నీ జీవితంలో ఇదిగో ఈ వృక్షం దగ్గరికి రావాలన్నా, ఈ చెట్టు దగ్గరికి రావాలన్నా, ఒకవేళ ఏ ఆటంకాలు వస్తున్నా, ఏ నిందలు వస్తున్నా, ఏ అవమానాలు వస్తున్నా, అవన్నీ నువ్వు తొలగించుకుని నువ్వేం చేయాలో తెలుసా? ఈ నీడ దగ్గరికి రావటానికి నువ్వు ప్రయత్నించాలి. ఈ యొక్క చెట్టు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆ నీడ నీకు దొరుకుతుంది. ఆ నీడ వల్ల నీకు నెమ్మది, నీ ప్రాణం తెప్పరెల్లుతుంది అనమాట. నీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది అనమాట. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఇదిగో లోకంలో భయంకరమైన అడవిలో భయంకరమైన క్రూర మృగాలు ఉన్నాయి, మనుషులను పాడు చేస్తున్నాయి. ఈ పాడైపోతున్న మనుషుల దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి నిన్ను నన్ను రక్షించాడు. ఈ రాత్రి కాలం ఆ రక్షకుడు వైపు గనుక నీకు మనసు ఉంచుకోగలిగితే, ఆ రక్షకుడు వైపు గనుక నీకు హృదయం ఉంచుకోగలిగితే, అర్థమవుతుందండి, ఆ రక్షకుడు వైపు గనుక నీ యొక్క కనుదృష్టి ఉంచగలిగితే నీ జీవితం చాలా ధన్యకరంగా ఉంటుంది. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నాడు అనమాట. ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నాడు. తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి ఒక గొప్ప రాజుగా ఉంటాడు. తన తర్వాత ఆ యొక్క కొడుకు రాజుని చేయాలనుకుంటాడు. తండ్రి రాజు తర్వాత రాజుకు పుట్టిన వారే యువరాజులు అవుతారు, రాజుగా నిలబడతారు. కావుగా ఇప్పుడు ఇతన్ని రాజుగా నిలబెట్టాలంటే ఇతడిలో చాలా గుణాలు ఉండాలి. ఇతడు చాలా ధైర్యవంతుడు అయి ఉండాలి, పిరికివాడుగా ఉండకూడదు, చాలా యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడుగా ఉండాలి. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సమయంలో రాజు ఏం చేస్తాడంటే తన యొక్క చంటి బిడ్డని, అంటే కొంచెం ఒక 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు వచ్చిన తన యొక్క కొడుకుని ఏం చేస్తాడంటే ఒక భయంకరమైన అడవిలోకి తీసుకువెళ్ళి ఆ అడవి మధ్యలో వదిలేసేస్తున్నాడు అనమాట. ఆ అడవి మధ్యలో వదిలేసేసి, అడవి ఏమో చాలా చీకటిగా ఉంటుంది, ఇతను చూస్తే చాలా చిన్న పిల్లవాడిగా ఉంటాడు. అర్థం, ఎట్నుండి క్రూర మృగాలు వస్తాయో తెలియదు, ఎట్నుండి ఏ జంతువులు వచ్చి తన యొక్క ప్రాణాన్ని తీసివేస్తాయో తెలియదు. కుమారుడు బిక్కం అనుకుంటూ ఉంటాడు, కుమారుడు ఏడుస్తూ ఉంటున్నాడు, కుమారుడు కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో మా నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఏడుస్తున్నాడు. చీకటి, ఒక పక్కన భయం, ఒక పక్కన ఆందోళన, ఒక పక్కన ఏమైపోతానో తెలియదు అనే ఒక రకమైన వేదనతలో ఏర్పడుతుంది. గంటలు అలా గడిచిపోతున్నాయి. తనలో ఇంకా భయం పోలేదు, అంతే భయంగా ఉంటున్నాడు. ఉదయకాలం అయిందనమాట. ఉదయకాలం అయ్యేసరికల్లా అర్థమవుతుంది. ఉదయకాలం అయ్యేసరికల్లా ఆ కుమారుడు ఆయనకి ఎవరున్నారో తెలుసా? వాళ్ళ నాన్న అలాగే నిలబడి ఉన్నాడు. చెప్పులు కూడా దేనికి స్తోత్రం చెప్తామా? నా కుమారుడికి ఏమి కాకూడదు, నా బిడ్డకి ఏమీ కాకూడదు, నా కుమారుడికి ఏమీ కాకూడదు. తన కొడుకు వెనక తన తండ్రి అలాగే ఉన్నాడు అనమాట. అర్థమవుతుంది. ఈ యొక్క మాటలోని, ఈ యొక్క కథలోని, చిన్న కథలు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఇదిగో నీ దేవుడు నిన్ను రక్షించిన తర్వాత నీ వెన్నంటూనే ఉండి ఈ రోజు వరకు నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాడు. నువ్వు అనుకుంటూ ఉంటావు, ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ దుఃఖము, ఏంటి నాకు ఈ శ్రమ, ఏంటి నాకు ఈ వేదన? దేవుళ్ళకి వచ్చిన తర్వాత, క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఇంకా సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా బాధలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా నిందలు ఎక్కువైపోతున్నాయి. అనేక మంది అనేక రకమైన మాట్లాడుతూ ఉన్నారని ఒకవేళ నీ హృదయం ఒకవేళ ఆలోచన ఉంటే, ఈ రాత్రి కాల సమయంలో నేను మీతో చెప్పి బలపరుస్తున్న వాటిని, ఇదిగో నీ దేవుడు నీ వెన్నంటూనే ఉండి నీకు సహాయపడుతూ నిన్ను నడిపించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయం నీ హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వటానికి ఇష్టపడతావా? నీ మనసుని యేసుక్రీస్తుకి ఇవ్వటానికి ఇష్టపడతావా? ఇగో సౌండ్ ద్వారా ఒకవేళ ఎవరైనా మాటలు వింటున్నట్లయితే, యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించి ప్రభు అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, నా దేవుడు కరుణామూర్తి, నా దేవుడు మిమ్మల్ని క్షమించగలిగిన దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు. ఇలాంటి దేవుడు ఎక్కడ మనకి కనబడడు.
ఇలాంటి దేవుడు ఎక్కడా మనకు ఉండడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో పాపము లేని దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఆరాధించు. ఆయనలో పాపం ఉందని అనేక మందిని రుజుపరచలేకపోయారు, ప్రయత్నించినా సరే ఏమి కనుగోలేకపోయారు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటని ఒకవేళ నీ యొక్క మనసులో ఒకవేళ ఆలోచన ఉంటే, ఇదిగో నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, పాపులలో చేరక అతడు ఎలాంటి వాడంటే నిర్దోషి, నిష్కలంకుడు, నిందారహితుడు, ఇట్టు ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఆయనలో ఉన్న గుణం అది, ఆయనలో ఉన్న స్పెషల్ క్వాలిటీ అది. ఈ రాత్రి కాల సమయం మరి ఆ ప్రియుడు దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడతావా? ఆయన ప్రియుడైతే మన ప్రియురాలు, ఆయనకి ప్రియురాలుగా నువ్వు మారాలంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారాలంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా, కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉండాలంటే నీ జీవితంలో ఎటువంటి పాపం ఉండకూడదు. నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆలోచనలో ఎటువంటి పాపం ఉండకోకుండా ప్రభు దగ్గరికి రాగలితే ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు. ప్రభు యొక్క మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. దేవుని నామమున ఘనపడదాం. హల్లెలూయా. రాత్రి దేవుని సేవకుల దేవుడు మాట్లాడే వాక్యం ఎంతమందికి అర్థమైందో కానీ, యేసుని ఒక జల్దరు వృక్షంగా పోల్చి మాట్లాడుతూ వచ్చారు. జల్దరు వృక్షం అనగా ఇంగ్లీష్ బైబిల్లో యాపిల్ ట్రీ అని ఉందని ఆయన తెలియపరుస్తూ వచ్చారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ రివీల్ చేస్తున్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో దేవుడు చెట్టుగా పోల్చబడ్డాడు. ఎందుకంటే మొదటి మానవుడు చెట్టు దగ్గర